కొంతకాలం మీరు పార్టీకి దూరంగా ఉన్నారా లేదంటే ఇంకొక పార్టీకి దగ్గర ఉన్నారా? ప్రజలు ఎప్పుడు కూడా ఫస్ట్ పార్టీకి ఆకర్షితులవుతారు. ఆ పార్టీ టికెట్ ఉండడం వల్లే గెలుస్తున్నారు. అంటే పార్టీ లైన్ ఉంటే తప్ప మరో మరుగులే అనుకున్నారా? ప్రపంచంలో భారత్ మొదట పోయే అవకాశాలు ఉన్నాయి. అసలు మీకు ఈ రాజకీయం అనేది స్వతంత్రం ఏర్పడి 77 సంవత్సరాలు ఉన్నది. అంటే ప్రజలకు ఈ రాజకీయాల్లో పూర్తిగా ఇంకా అర్థం కావడం లేదు అనుకోవచ్చా మరి దీన్ని బట్టి చూస్తే? సార్ నమస్కారం. నమస్కారం. లోక్నాథ్ రెడ్డి గారు మొదటి జెట్ చైర్మన్, ఎలా ఉంది ఈ అనుభూతి మీకు? చాలా అంటే చాలా తృప్తిని. ఓకే, కాస్త నారాజు ఉన్నట్టున్నది మీ మంత్రివర్యంలో ఓడిపోవడం వల్ల. నేను ఒకటే చెప్తున్నా, మనిషి నిత్య జీవితంలో విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఓకే, నారాజులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ అధిగమించుకుంటూ నేను వస్తున్నా. కాస్త ఇప్పుడైతే మంత్రికి పదవి పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, నారాజు ఉన్నారనుకోవచ్చా? గెలుపుకోవటంలో సహజం. కొంతకాలం మీరు పార్టీకి దూరంగా ఉన్నారా లేదంటే ఇంకొక పార్టీకి దగ్గర ఉన్నారా? నేను ఎప్పుడు కూడా నా పదవిని ప్రమాణ స్వీకారోత్సవం రోజు కూడా చూడండి, నేను ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికలకు చూస్తా. ఓకే, ఆ తర్వాత ప్రజలకు అందరికి దగ్గరలో ఉంటా. నేను ఎప్పుడు కూడా పార్టీలు వర్గాలు అవి ప్రోత్సహించను, అటువంటి దాంట్లోకి నేను దూరం. అసలు మీకు ఈ రాజకీయం అనేది అంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అసలు నేను మొదట్లో వ్యాపార పరంగా నేను చదువుకొని అప్పటి వరకే ఉన్నటువంటి వ్యాపారంలో నేను ఇన్వాల్వ్ కావడం జరిగింది. లోక్నాథ్ రెడ్డి గారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వ్యాపారస్తులు, వ్యవసాయం నుంచి వ్యాపారం. ఇప్పుడు వ్యవసాయం వ్యాపారం రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే, ఈ రెండు కూడా అట్లే ఉన్నాయి. ఓకే, ఆ వ్యాపారం చేసేటటువంటి క్రమంలో నేను వ్యాపార సంఘ అధ్యక్షునిగా, ఆ తర్వాత కార్మిక సంఘం ఉండే, దానికి అనుబంధం ఉంటది. దానికి కూడా నేను సలహాదారుగా. ఓకే, కార్మిక సంఘంలో సలహాదారు ఉన్నారు. ఓకే, ఆ తర్వాత లారీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ రకరకాల అధ్యక్షునిగా చేసుకున్నారు. అంటే ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాలకు వచ్చా. ఏ పదవులు ఇప్పటి వరకు అనుభవించారంతా? ఫస్ట్ సంఘం ఉంటది, దానికి ఒక పెద్ద మనిషి లాగా నన్ను చేసింది. అట్లా 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 కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారా? ఆకర్షితులైన అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం, నేను కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం, వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించుకోవడం, తొలిసారి మున్సిపల్ వైస్ చైర్మన్ కావడం, మళ్ళా రెండోసారి మున్సిపల్ చైర్మన్ రేస్ వరకు కౌన్సిలర్ గా గెలిచిన, ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది. చైర్మన్ కౌన్సిలర్ ఏమో గెలిచిన. మూడోసారి టిఆర్ఎస్ లో చేరి నేను చైర్మన్ కొట్టారు మొత్తం మీద. అట్లా ఈ ప్రయాణంలో ఎక్కడన్నా అసంతృప్తి అనిపించిందా రాజకీయాల్లో? నేను మొదటిసారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాక నాకు నేను ఉన్నటువంటి వార్డు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. నేను జనరల్ స్థానంలో నామినేషన్ చేసిన, నాకు పార్టీ టికెట్ ఇయ్యలే, ఇండిపెండెంట్ గా చేసిన, ఓడిపోవడం జరిగింది. ఇండిపెండెంట్ గా నేను ఒక అనుభవంగా స్వీకరించి రెండోసారి గెలవడం జరిగింది. 3-4 గంటలు. అంటే పార్టీ లైన్ ఉంటే తప్ప మరో మరుగులే అనుకున్నారా? అనుకున్నా. పార్టీ టికెట్ ఇచ్చింటే అప్పుడు కూడా గెలుస్తుంది. అంటే పార్టీలో ఏం చెప్తే అదేనయ్యా, అదే ఫైనల్ అనుకోవచ్చా? అంటే పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఓకే, దాని కింద క్యాడర్ ఉంటది, దాని కింద సానుభూతి ఓట్లు ఉంటాయి. కాబట్టి పార్టీ అనేది మీరు ఈ రోజు చూస్తున్నారు, మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒక ఇండిపెండెంట్ అన్న గెలిచిందా? ఒక సీట్ అన్న. చాలా మంది కూడా ఈరోజు కాంగ్రెస్ టికెట్ ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల మైండ్ సెట్ అట్లుందా? ప్రజలు ఎప్పుడు కూడా ఫస్ట్ పార్టీకి ఆకర్షితులవుతారు. ఆ పార్టీ టికెట్ ఉండడం వల్లే గెలుస్తున్నారు. అంటే ప్రజలకు రాజకీయాల్లో పూర్తిగా ఇంకా అర్థం కావడం లేదు అనుకోవచ్చా మరి దీన్ని బట్టి చూస్తే? గతంలో గెలిచిన ఇండిపెండెంట్ చాలా మంది గెలిచారు. అవును, అదే నాయకుని చూశారు, ఇప్పుడు పార్టీ చూస్తున్నారు. తేడా ఏంది? అదే ప్రజలు నిర్ణయించుకోవాలి. అంటే ప్రజలకు ఓటు విలువ తెలుసా లేదా? అసలు నాకన్నా మీకే బాధ తెలవాలి. మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, దాదాపు ఈ అంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు జడ్పీ చైర్మన్గా వచ్చారు. అంటే ప్రజలు ఓటును ఈ రోజు కూడా మేధావుల చర్చ ఉంది, అమ్ముకుంటున్నాను. ప్రజలు ఫస్ట్ ఒక ఓటును వాళ్ళు వినియోగించే టైంలో వాళ్ళు పార్టీని చూసి ఓటేస్తారా, అభ్యర్థిని చూసేస్తారా, కులాన్ని చూసేస్తారా, మతాన్ని చూసేస్తారా, లేకుంటే ప్రాంతీయ తత్వాన్ని చూసేస్తారా, లేకుంటే చివరికి
డబ్బు సారకు ఇదైతారా ఆ, అనే అంశం ఈ రోజు చర్చ ఉంది. ఈ రోజు ప్రజలు ఓటు వేసిండ్రు. ఓకే. ఈ రోజు కూడా ఆ, ఎమ్మెల్యే ఎవరనేది వాళ్ళకి తెలియదు. ఉమ్. ఈ రోజు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే ఎవరు నిలబడేది తెలియదు. ఈ ఓటు ద్వారానే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుందని కూడా తెలియదు. తెలియదు, ఇంకా వెనుకనే ఉన్నాం. వెనుకనే ఉన్నారు. దీని కారకులు ఎవరు మరి? నాయకులే కదా. నాయకులే. ఆ, మీరు ఒకసారి చూడండి, ఆ, ఏదైనా నెట్లో చూస్తే ఎస్, తెలిసిపోతుంది. అవును. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం బలంగా ఎక్కడైనా ఉంది అని అంటే అది భారతదేశం. భారతదేశమే. ఇటువంటి దేశంలో ఉమ్, మీరు ప్రపంచాన్ని ఒకసారి చూడండి. ఉమ్, ఈ రోజు కూడా ఉమ్, ఒక కౌన్సిలర్ ఓటేస్తాడు, కౌన్సిలర్కి వేస్తాడు, కానీ చైర్మన్ ఎవరనేది ప్రజలకు తెలియదు. ఉమ్. ఓటేస్తాడు అంతే. ఎస్, అవును. ఆ కౌన్సిలర్, అంతే. ఆ చైర్మన్ ఎవరు తెలియదు. తెలియదు. ఆ తర్వాత ఒక ఎంపీటీసీ ఓటేస్తాడు, కానీ ఎంపీ ఎంపీ పేరు తెలియదు. 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 ఒక జెడ్పీటీసీ ఓటేస్తాడు, జెడ్పీ చైర్మన్ ఎవరు తెలియదు. తెలియదు. ఆ తర్వాత ఎమ్మెల్యేకి ఓటేస్తారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎవరు తెలియదు. తెలియదు. ఒక ప్రధానమంత్రికి ఓటేస్తారు, ఎంపీకి వేస్తారు, ఎవరు ప్రధాని అనేది తెలియదు. తెలియదు. అంటే ఇది ఈ సిస్టమ్, ఆ, ఇది పోవాల్సినటువంటి అవసరం ఉంది. దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చింది. ప్రజలకు కూడా వస్తుంది, భవిష్యత్తులో వస్తుంది. ఆ, ఎందుకంటే ఆ, ప్రపంచంలో భారత్ ఉమ్. మొదట పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ చివరికి అవుతుంది కదా మరి. స్వాతంత్రం ఏర్పడి 77 సంవత్సరాలు ఉన్నది. ఆ, మనకన్నా స్వాతంత్రం వెనుక వచ్చింది. ఉమ్. వచ్చిన దేశాలు అభివృద్ధి అయినాయి. మనకన్నా వనరులు తక్కువ ఉన్నటువంటి దేశాలు అబ్- చైనానే ఉంది. అవును. ఏ రంగంలో చూసినా మనకన్నా వెనుకనే. కానీ కానీ ముందు ఎట్లా పోయింది? గల కారణాలు ఏంటి? అక్కడ ఒకటే, ఆ. ప్రజల యొక్క శక్తిని ఆ, ఐక్యం చేయడం. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ వికేంద్రీకరణ అవుతుంది. ఏంటిది? ఆ, ప్రజలు ఎప్పుడు ఐక్యంగా విడిగా ఉండాలి. ఉంటారు, ఐక్యంగా ఉన్నారు. ఆ, అంటే దీనికి సరే ఒక మాటలో చెప్పాలంటే ఈ వర్గాలు కులాలు కూడా అదే ప్రామాణికమే కదా. ప్రామాణికమే. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ, కుల వ్యవస్థ లేదు. ఇక్కడ మనకన్నా దరిద్రంగా ఉన్న దేశాల్లో కూడా కుల వ్యవస్థ లేదు. ఆ, మనకన్నా Yes, వెనుకబడినాం. ప్రపంచంలో భారత్ ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. కానీ 205. కానీ మూడు కులంలో కులాలు మాత్రం ఫస్ట్ లో ఉంటది. ఫస్ట్ లో ఉంటది. ఏంది మరి ఇది? అదే ఇప్పుడు పౌరుల వివిధం ఉన్నది అదే. సో ఇప్పుడు రాను ఇప్పుడు అదే మీరన్న ప్రకారమే 77 సంవత్సరాల కాల గర్భంలో సామాన్యుడు ఏడున్నా అంటే గానే ఉండదు కదా. అన్నీ ఉన్నాడు. ఈ రోజు కూడా మీరు బలహీన వర్గాలు ఏడున్నాయి అంటే గానే ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి. అయిపోయి ఇంకేముంది? ఈ రోజు కూడా ఆ, వికసిత్ భారత్ అంటే ఆ. అభివృద్ధి చెందుతున్న దేశం. అవును. అభివృద్ధి చెందిన దేశంగా అని ఉండాలంటే ఎప్పుడు అందరూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అంటే కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు, ఇంకా వెనుకబడ్డలు ఇంకా ఇంకా పడి ఉన్నారు. అందరూ సమానంగా వచ్చినప్పుడు మాత్రమే అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశం. సో కారకులు ఇక్కడ రెండు విధాలుగా అనుకోవచ్చు. ఒకటి పొలిటీషియన్, ఇంకొకటి బ్యూరోక్రాట్స్. అది 200%. నో డౌట్ ఎట్. పొలిటీషియన్ ఇంకా అంతే. పొలిటీషియన్ అంతే. పొలిటీషియన్ ఏది చేస్తే అది బ్యూరోక్రాట్స్ వస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి నాయకులలో ఎవరు కూడా అభివృద్ధి కావాలని అన్ని దూరదృష్టి ఉన్న నాయకులు లేరని మీరు అంటారా? మంచి వాళ్ళు ఉండబట్టే అంతో కిందో అయిందా? నడుస్తుంది. అంతో కిందో ఇక్కడ దాకా వచ్చినాం. అయితే అక్కడ మంచి వాళ్ళు ఎంత ఉన్నారో అక్కడక్కడ చెడు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కాదు, ఏకమైన చెడు వాళ్ళు ఉన్నారు. అది తీసేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రజల్లో ఉంది. కానీ వారికి అట్రాక్ట్ అవుతున్నారు కదా. అట్రాక్ట్ అంటే అది కొంత టైం నడుస్తుంది. ఇంకెంత కాలం? 3 తరాలు పోయినాయి కదా సార్. ఇంకా నడవదు. ఇండిపెండెంట్ అనేటువంటి స్వభావము, ఇండిపెండెంట్ అనేటువంటి ఏదైతే మనకు ఇండిపెండెంట్ వచ్చిందో ఆ వరము ఆ తరానికి అందాలి. అవును, ఆ స్వేచ్ఛ ఆ తరానికి అందాలి. అందాలి. వాళ్ళ పిల్లలు పోయారు, వాళ్ళ పిల్లలు కూడా దగ్గర పడుతున్నారు. 3 తరాలు అయినాయి. ఇంకెంత కాలము? ఇంకెక్కువ రోజులు నడవదు. అంటే నేనేమంటున్నా అంటే ఒకప్పటికన్నా అభివృద్ధి మళ్ళీ బాగునే జరిగింది, కానీ జరగలేదు అంటలేను. ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఆ, దేవాలయాలకు మన దళితుల లేదు లేదు 2 గ్లాసుల విధానం ఉంటుండే, అంటరాంతనం, ఆ. ఇవన్నీ 100% పోయినాయి. పైన మాత్రమే సార్ మరి పోయినాయి. వివాహాల కాడ మాత్రం లేదు అంటుండే అనేది ఇక్కడ. అంటే ఇక్కడ 2 ఉంది. ఆ, ఒకటి ప్రభుత్వాలు ఉమ్, మొట్టమొదలు మనం ఇల్లు కడతాం. ఉమ్, ఇల్లు నువ్వు ఎంత పెద్దగా కడతావా అనే దానికన్నా ఉమ్, నీ బేస్మెంట్ బలంగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. yes. ఈ బేస్మెంట్ అనేది విద్య, అడిగే, పౌరులకు right. ఉచితమైనటువంటి విద్య కనీస బాధ్యత అది. ఇట్లా ఏ ప్రభుత్వం నోచుకోదు. అది అది కనీసం అంటే కనీస బాధ్యత. ఇప్పుడు నీకు ఎన్నో దేశాలు మనకు చూస్తున్నాయి. Yeah. ఇలా క్యూబా లాంటి దేశాలు Ah. ముందంజలు ఉన్నాయంటే అవును. అప్పుడు అమెరికా ఇదని అమెరికా మీద ఇప్పుడు ఇంకో దేశం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నది. ఉంది. ఇది కేవలం వాళ్ళ చదువు మీదనే పెట్టుబడి పెట్టి. ఎస్, అధికారానికి దూరంగానే ఉన్నారు. అవును. సామాన్యుడు చదువుకు దూరంగానే ఉన్నారు. ఉన్నాడు.
అంటే అధికారం వ్యాపారం అయితే అయిపోయింది, చదువు వ్యాపారం అయిపోయింది, అవును వైద్యం వ్యాపారం అయిపోయింది. అయింది. ఈ మూడింటిని ఇంకా అంటే ఈ పేదవాడు ఎప్పుడు అందుకోవాలి అసలు? అందుకుంటాడా లేదా? 200% అందుకుంటాడు. ఈ ఆడ సార్ లేదు 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 మేము ఏమైతే మీకేమైనా నవ్వుపడుతుందా? నాకు అగుపడుతుంది. ఎట్లా? ఇప్పుడు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అని ఉన్నాయి, ఓకే, అవి వేరు. మ్మ్. అది కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఇంకోట అంతే. మంచి వాళ్ళు కూడా పార్లమెంట్ కానీ ఉమ్, ఇటు శాసనసభలు కానీ ఉమ్, చాలా మంచి మంచి వాళ్ళు ఎన్నికవుతున్నారు. ఉమ్. కానీ వాళ్ళు కానీ అది కూడా అమల్లో ఆ, ఒకప్పుడు ఉమ్, అన్ని పైరువీలు ఉండే, ఉమ్, అన్ని ఆన్లైన్ సిస్టమ్ ఆ. ఎంత బాగా ఈ ఆన్లైన్లో మోసాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మరి. లేదు లేదు. ఆ, ఒకప్పుడు కేంద్రం నుంచి ఏదైనా పంపించినటువంటిది ఆ, అది నేను మా జిల్లాలో ఉండేవి. ఆ, ఆ. నేను అదే. నేను మొదట ఐస్ గడ్డ లాగా అయిపోయింది అంత అది. నేను మొదట వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ. అంగన్వాడీలకు ఆ ఫుడ్ వచ్చేది కానీ అంగన్వాడీ సేవలు ఎవరికి తెలిసేదే లేకుండా. ఉమ్, ఈ రోజు ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి అంగన్వాడీ సేవలు, ఉమ్. చాలా బాగున్నాయి. ఓకే. నేను అప్పట్లో వచ్చినప్పుడు నేను అంగన్వాడీ ఇట్లా విజిట్ చేయకపోతే ఏదన్నా పిల్లలు ఉండేది లేదు, ఆహారం వచ్చేది లేదు. ఉమ్, అది ఎక్కడ అంత ఫ్రాడ్ అవుతుండే. ఓకే. కానీ ఇప్పుడు అట్లా కాదు. 100% అందుతుంది. ఓకే. తర్వాత ఉమ్, మేము జిల్లా పరిషత్ చైర్మన్ కు ముందు, నేను అప్పటికి కూడా రాజకీయాలు ఉన్నా కదా, ఉమ్. అప్పటి స్కూళ్ళకు ఇప్పటి స్కూళ్ళకు తేడా ఉంది. 9 గంటల కల్లా ఉమ్. అలర్ట్ గా పోయి ఉంటున్నారు టీచర్లు. కారణం ఏంటంటే థంబ్ ఇంప్రెషన్. టీచర్ల మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే వాళ్ళ పిల్లలు అందులో చదవరు. అవును, ఆ, అప్పటికి ఇప్పటికి మెరుగు చెప్తున్నా. మెరుగైంది సార్, నేను కూడా ఏకపిస్తున్నాను. జడ్పీ చైర్మన్ ఎన్నికైనబడే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నా. ఓకే. మొట్టమొదటి రోజే అంతే. ఆ, అక్కడ అందరు నాకు దండలు గిన్నెలు వేసేది అంతా వెంబడే స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నా. ఓకే. నా భావాలు వాళ్ళతో పంచుకున్నా. ఆ, ఆ నెక్స్ట్ డేనే ఆ, రోజుకు ఆ, నేను వీలైనన్ని గ్రామాలు, ఆ. తక్కువలంటే 4-5, ఎక్కువ 10 కూడా విజిట్ చేసిన. ఓ పర్ డే. స్కూళ్ళు, అంగన్వాడీలు, ఉమ్, హెల్త్, ఉమ్, వీటిని నేను రోజు చూసుకుంటూ పోయినా. ఉమ్, దాన్ని రోజుకింత వాళ్ళ నేను ఎక్కడ కూడా పెత్తనంగా స్వీకరించాను. ఉమ్, ఉమ్, నేను ఒక సేవకునిగా ఉండి ఏ శాఖలో ఇది ఉంటే ఇమీడియట్ మీటింగ్ పెట్టుకున్నా. ఆ ఎంఈఓలను పిలుచుకొని, లేకుంటే ఎలక్ట్రిసిటీ అధికారులను పిలుచుకొని, ఆ తర్వాత ఏదైతే వైద్యం కావచ్చు, వైద్యం అదేదన్నా కానీ ఏది ఉంటే ఏ డిపార్ట్మెంట్ కు. ఇది ఇట్లా ఇది ఇంకా వేగం పెరగాలి. ఓకే. నేను దాంట్లో నేను స్వయంగా ఉమ్, అప్పటికిప్పటికి తేడైనటువంటిది మీరు ఎవరినైనా పోయి అడగండి. ఓకే. ఉమ్, 9 గంటలకే స్కూళ్ళకు చేరిపోయినారు టీచర్లు. అరే చైర్మన్ వస్తాడేమో, ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఆ టైం నేను పోయే వరకు వాళ్ళ హాజరు ఇవన్నీ ఉంటాయి కదా. ఉమ్, 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 ఉమ్. ఆ తర్వాత ఈ థంబ్ ఇంప్రెషన్ వచ్చింది. కాబట్టి వచ్చినాక ఎవరు వాళ్ళంతకు వాళ్ళే 9 లోపల చేరడం మొదలు పెట్టారు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉమ్, ఒక 1 ఇయర్ నుంచి చూస్తున్నా మధ్యాహ్న భోజనాన్ని కూడా ఎంతమంది, ఒకప్పుడు ఎట్లుండే 150 మంది పిల్లలు ఉమ్, స్కూల్లోనే ఉన్నారు. అవును, అవును. వాళ్ళకి 150 గ్రాముల పొంట వస్తుండే. ఓకే. అంటే మొత్తం అంతే, 700 గ్రాములు ఏదో. ఉమ్. దాంట్లో ఎక్కువ మటుకు మిగులుతుండే. ఎందుకు పిల్లలు రాకపోవడం, యా. లేదా వచ్చినట్లుగా హాజరు కన్నా. ఇప్పుడు అట్లేదు. అక్కడదే. అదంతా కూడా ఇట్లా మీ సెల్ ఫోన్ ఎట్లుందో Yes. రికార్డ్ చేస్తున్నారు పిల్లలు ఎంత మంది ఉన్నారు, ఓకే. ఎంత భోజనాలు, ఉమ్, ఎంత దాంట్లో రాని వాళ్ళకి కట్ అయిపోతుంది ఆటోమేటిక్ రైస్. ఉమ్. తర్వాత ఆ కూరగాయలు కానీ ఏదైనా కానీ మంచి రుచికరమైనటువంటి వంట అనిపిస్తున్నారు. రెండోది ఆ ఎంఈఓ అకౌంట్ అనేది నేరుగా డబ్బులు వేస్తున్నారు ఓకే. కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉంది ఇది. తర్వాత టీచర్లను ఉమ్, మేము అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. అనేకం జిల్లాలో ఉమ్, ఎక్కడిదక్కడ మీటింగ్స్ పెట్టినాం. ఓకే. ఆ విద్య కానీ వాళ్ళకి ఏ వరకు అందుతుంది, బడి పిల్లలు బళ్ళకి తీసుకురావడం. ఈ మధ్యలో డ్రాప్ అవుట్ పిల్లలు. డ్రాప్ అవుట్ పిల్లలు కానీ ఇప్పుడు ఏబిసి అని తీసాం. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఏబిసి అంటే మెరుగైన వాళ్ళు. యా. 2 వెనుకున్నారు, ఇంకా ఈ వెనుకున్నారు. సి వాళ్ళను ఎట్లా తీసుకురావాలి ఒక ప్లాన్. అంటే నేనేమన్నా అంటే మీరు చూడండి ప్రతి ఏడు మెరుగే ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇలా సూటి ప్రశ్న, ఒకే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉందా, వెదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్? అది మేధావులు ఆలోచన చేయాలి. దాంట్లో అయితే ఒక్కొక్క గడువు కిందకి వస్తేనే అప్పుడు కదా సమానత్వం ఉండేది. అప్పుడే సమానత్వం వస్తుంది. అంతేగాని నేనైతే ఇక్కడ ఉద్యోగం చేస్తాను, నేనైతే ఎంఈఓ చేస్తాను, కలెక్టర్ చేస్తాను, నా పిల్లలు మాత్రం ఏది కార్పొరేట్ స్కూల్ చదువుతాడంటే ఏం న్యాయం చేసినట్టు నువ్వు ఇక్కడ? నేను ఒకటే, అవునా కదా? ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది. మనం ఏదైనా విమర్శించడము ఈజీ, కానీ అది అమలు పరచడం కష్టం. మీరే ఉన్నారు. ఒక అవకాశం వస్తే జడ్పీ కానీ తెలుస్తుంది, అప్పుడు ఏం చేయగలుగుతాం. అవకాశం వస్తే ఎమ్మెల్యే కానీ తెలుస్తుంది. ఇక్కడ ఏదంటే ఎప్పుడు దారి తప్పిందో తెలియదు, కానీ దారి తప్పింది. ఈ ప్రైవేటీకరణ విద్య ఉండడం
ఎల్పిజి వచ్చిన నుండే ఇది పివి నరసింహారావు నుండే ప్రైవేటీకరణ విద్య వచ్చింది. ఆ. ఓకే, ప్రైవేట్ స్కూళ్ళు కూడా అంతే ఆవిర్భవించారు. అంతే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పనిచేసేటటువంటి ఉద్యోగులు ఏదైనా ఉన్నారో ఆ. వాళ్ళు కూడా పేదవాళ్ళే. అవును. ఒక నిరుద్యోగి ఉండి వాళ్ళు ఏ దాంట్లో ఒక ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళు. ఈ గవర్నమెంట్ టీచర్ల కన్నా చాలా పేదవాళ్ళు వాళ్ళు. పేదవాళ్ళు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు రెండు నడవాల్సినటువంటి అవసరం లేదు. అది మూతపడ్డా ఆ. అక్కడ ఉన్నటువంటి టీచర్లంతా రోడ్డు మీద పడతారు. ఓకే ఎస్టాబ్లిష్ చేసి అంటే క్రమేపీ తగ్గింపు చేస్తే అయిపోయాయి. వీడు ఎవ్వరు కూడా ఆ. శ్రీ చైతన్య నారాయణ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు లేరు మన తెలంగాణలో. ఉమ్. మా ప్రాంతంలో అయితే ఉమ్. అంత పేదవాళ్ళే. ఉమ్. అంటే ఓ 7-8 మంది ఉంటారు సరే, నిరుద్యోగులు. వన్- వాళ్ళు వన్- కలిసి స్కూల్ పెట్టుకున్నారు. అయితే దీంట్లో మేము ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మీటింగ్ జరిపినాం. ఉమ్. ఒక రోజంతా జరిపినాం. ఉమ్. అసలు ఇవి బలపడాలి, అవి బలపడాలి. అవి బలపడాలి. ఆ. బలపడడం అంటే ఏంది, ఆ. వీళ్ళకి నాణ్యవంతమైన ఉపాధి ఉండాలి, విద్య యా, అందాలి. అందాలి. ఆ. దాని మీద చాలా లోతుగా ఉమ్. అంటే క్రీడా మైదానాలు ఉండాలని, ఓకే. పిల్లలు ఆడుకోవాలి. ఉమ్. ఆడుకోవాలంటే ఇలా ప్రైవేట్ స్కూల్ మీరు అక్కడ ఏముండదు, పెట్టేసి ఏముండదు. ఉండడం వల్ల పిల్లలు ఆరోగ్యకరంగా వెనకబడుతున్నారు, వెనకబడుతున్నారు. ఫిట్నెస్ గా వెనకబడుతున్నారు. వెనకబడుతున్నారు. అవును. మీరు ఖాళీ ప్లాట్లన్నా అంచనా Yes. తీసుకోండి. ఉమ్. లేకుండా బస్సులో ఏదైనా చేసి నేను గ్రౌండ్ అవైలబుల్ వాళ్ళతో మీటింగ్ పెట్టించాం. ఉమ్. చాలా వరకు కూడా ప్రయత్నాలు సరే, చేసి ఇందులో మాత్రం సక్సెస్ గా ముందుకు వచ్చారు. ఎస్, ఒకే గుడి కింద రావాల్సిన అవసరం అయితే ఉంది. ఉంది. వైద్య పరంగా అనుకోవచ్చు. స్కూల్ చెప్తాను. ఉమ్. ఒకే గొడుగు కిందకి రాకపోతే ఉమ్. భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను అనేక స్కూల్ విజిట్ ఆ. చేసిన. విజిట్ చేసినప్పుడు ఉమ్. అక్కడ ఒక క్లాస్ లా 8 మంది 6 మంది యా. ఇట్లా 5 క్లాసులు కలిపే వరకు 20-25 మంది ఉండడం వల్ల దానికి నలుగురు టీచర్లు, నలుగురిని ఇస్తలేరు. ఐదుగురు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి 35 మందికి ఒక టీచర్ ఒక్కడే అవును ఉంటున్నాడు. అవును. ఈ ఒక్కడు ఉండడం వల్ల ఇవి పూర్తి అవుతలేదు. అవును. సరే, ఇదంటే ఓకే. ఉమ్. నీకు 6, 7, 8, 9, 10 కూడా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పాలి. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. యా. అంటే సరైనటువంటి స్టాఫ్ ఇవ్వాలంటే యా. సరైనటువంటి స్ట్రెంత్ ఉండాలి. Yes. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏమైతుందంటే ఉమ్. విలీనం చేస్తున్నారు. తప్పకుండా. తప్పలేదు. ఎక్కడన్నా హై స్కూల్ ఉంది, ఈ 2 కలిపి ఒకటి చేయడం, ఓకే. ఈ ప్రాథమిక స్కూల్ ఉన్నాయి, ఆ. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వైద్యం విషయంలో ఒకప్పటికన్నా చాలా మెరుగుంది. మీరు కానీ ఇప్పుడు నేనేమంటా అంటే నిన్న కూడా నేను హాస్పిటల్ విజిట్ చేసిన, కానీ ఇక్కడ పేపర్లో రాలే. నేను సొంతంగా ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకోను. ఓకే ఓకే. అంగన్వాడీ నేను బయలుదేరిన అంటే ఎక్కడ హాస్పిటల్, అంగన్వాడీ, స్కూళ్ళు, ఏదైనా ఉపాధివి ఇవి ఒక 8-10 చూసుకొని ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ఓకే. నేను ఉదయం వెళ్ళినంటే మధ్యాహ్నం ఎక్కడైనా భోజనం దొరుకుతుంటా. అక్కడ నిధులు ఉండవే లేదా అనేది కాదు, అక్కడ ఉన్నటువంటివి అమలు అవుతున్నవే లేదా. మనం ఏదైతే ప్రభుత్వం ఎంత మెరుగైందంటే అంత మెరుగైంది. ఇప్పుడు నేను చిన్నపిల్లల ఆసుపత్రికి నిన్న పోయినా దాదాపు 200 మంది ఉన్నారు కాన్పూర్లో చూసుకోవడానికి. ఓకే. కాన్పూర్ బాగా పెరిగినాయి. అయినా కార్పొరేట్ ఇంకా వ్యవస్థ గట్టిగా పునాది గట్టిగా ఉన్నది. అంటే కార్పొరేట్ ఉండడానికి ఇప్పుడు గవర్నమెంట్ పునాది కన్నా కార్పొరేట్ పునాది ఎక్కువ ఉన్నది, ఉంది, గట్టిగా ఉన్నది వాళ్ళది. ఉంది, అది పోతుంది. ఇంకోటి ఎక్కడ పోతుంది సార్, వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్యేలుగాను డిటర్మినేట్ అంటే ఏంది నిర్ణయించే శక్తి వాళ్ళు వచ్చారు అక్కడ ఇక్కడ. నేనేమంటున్నా, నేను మంచివాని కావాలనుకుంటా, నీతిగా, నిజాయితీగా, ప్రేమగా కావాలనుకుంటా. ఎప్పుడైతే నేను నాలో ఆల్రెడీ చెడు గుణాలు పోతే మంచి వస్తుంది. నాతో సేపు అవి మంచి వస్తుంది. కార్పొరేట్ బలంగా ఉంది. ఈ దీన్ని మనం ఎప్పుడైతే బలోపేతం చేసుకుంటూ ఆటోమేటిక్ అవుతాం. అంతే. దాన్ని ఇన్ని దినాలు పెంచి పోషించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏమన్నా ఒక జీవో లాంటిది ప్రభుత్వ అధికారులు కావచ్చు, అంటే ఏది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రేపు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక ఏది ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే ఈ అర్హత, లేదంటే మాత్రం వీళ్ళు సపరేట్గా ఉండవలసి, వాళ్ళకి ఎలాంటి రాహితులు వర్తించబడవు. ఇట్లాంటి జీవో ఒకటి ఏమన్నా తీసుకురావాల్సిన అవసరం ఉందా? నేనేమన్నా అంటే, నేను గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా, చాలా బాగా చేసిండ్రు జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ అసంతృప్తి. నా ఒక్కంది కాదు, మాకు కొంత ఇంకా నిధులు ఎస్ఎఫ్సివి కానీ కొంత నిధులు కేటాయించినట్లయితే మావే జిల్లా పరిషత్వే అవి, కానీ స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. కానీ చార్జెస్ అనుకో, లేకుంటే శాండ్ ద్వారా వచ్చేవి, ఇవన్నీ మా వనరులే. కానీ అవి అడుగుతున్నాయి, ఇటు రావడం వల్ల లేట్ కావడం వల్ల మేము మాకు కొంత ఉండింటే మేమైనా స్కూల్ విజిట్ పోయింటాం. అక్కడ ఏదన్నా నిర్ణయం తీసుకునే శక్తి ఉంటది, అక్కడ ఏదైనా మూత్రశాలది ఉంటుంది, అది ఏదన్నా కానీ అప్పటికప్పుడు మంచినీటిది ఉంటది. ఎక్కడైనా చిన్న ఒక 4 ఎమ్మెల్యేతో కూడుకున్నటువంటి జడ్పీ దానివల్ల ఇంకా వేగం. అవునా కదా, మీ యొక్క పరిధి 4 ఎమ్మెల్యే ఇంకా వేగం. ఇది అంతిమంగా మనిషికి ఏం సాటిస్ఫై, జీవితకాలం పదవులు అనేది ప్రజలు ఇస్తారు.
మనం గెలిచినా ప్రజలు గెలిచినట్టే, సో మనం ఓడినా ఇందులో ప్రజలు ఓడినట్టు. మనకు అవకాశం వచ్చినప్పుడు చేయాలని మనకు తృప్తినిస్తుంది. సో ఏదేమైనా కానీ విద్య అంటే వైద్య పరంగా పర్వాలేదు అంటారు ఇప్పుడైతే. చాలా బాగుంది. అయితే రైట్. ఇప్పుడు పేదోనికి అధికారం రావాలంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఆ రెండు వ్యాపారాల లాగా ఇది కూడా వ్యాపారం అయిపోయింది. నేనేమన్నా భారతదేశంలో ఎంతమంది మేధావులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి, కానీ ఎక్కడ అంటే వీళ్ళందరిలో ఒక ఆలోచన ఉంది, 100% ఆలోచన ఉంది. అవును, ఇక్కడ ఏమీ తక్కువేం లేదు. ఆ ఆలోచనలు ప్రజలకు తీసుకుపోవడానికి అనేక రూట్లలో అందరూ ప్రయత్నం చేస్తారు. అనేక సంఘాలు ఉన్నాయి కానీ కుల సంఘాలు మాత్రం బాగా ముంగట పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఆ కులంలో ఉండండి, అక్కడనే ఉండండి. వీళ్ళు కూడా దానికి అంటే రిప్రజెంటేటివ్గా ఉండి ఇగో మా కుల సంఘానికి ఒక భవనం కావాలి, మా కుల సంఘానికి ఒకటి ఎస్సీ కావాలి, ఒకటి బీసీ కావాలి, ఒకటి ఎస్టీ కావాలి, ఒకటి మైనార్టీ కావాలి. అరే ఇదేంటి సార్, ఎస్సీ హాస్టల్ ఉంటుంది, బీసీ హాస్టల్ ఉంటుంది, మైనార్టీ హాస్టల్ ఉంటుంది. అంటే ఇది ప్రభుత్వ హాస్టల్ అని పేరు మార్చాలన్నా వద్దా? అది ఇక్కడనే ఉంది ఎక్కువ. అవునా కదా? తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లలప్పుడు ఇక నువ్వు ఈ కోవ కిందకి రా, ఇక నువ్వు గిన్నె చదువుకో, నీకు వాళ్ళకు నీకు పడదు అనే కోణం మనమే నూరిపోతున్నామా లేదా? అంటే ఇది ఇక్కడనే ఉంది. పోవాలి. మీరు చూడండి, జర్నలిస్ట్ గా కేరళ పోయి చూస్తాడు, మధ్యప్రదేశ్ పోయి చూస్తాడు, కొన్ని ప్రాంతాలు లేదు, కానీ ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వీళ్ళు నాకేమి ఇస్తావు, నాకు భవనం కావాలంటున్నారు. అవును. ఇదేంది? ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉన్నది, ఆ గ్రామ కమ్యూనిటీ అలాంటి అయిపోతుంది కదా. అవి వేరే రాష్ట్రాల్లో అట్లే ఉన్నాయి. మనకు పరిపక్వత రాలేదు. లీడర్ నేను లాభం, మనం ఏది అడిగితే ఆయన ఇస్తున్నాడు. అంతే. వాస్తవం మీరు అన్నది. మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, సమీకృతం చేస్తే మంచిగా ఉంటదని. అవును. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే ఒప్పుకోరు, ఎందుకంటే అప్పటికే మెచ్యూరిటీ రావాలి, ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ రావాలి. మేము తక్కువ కాదు. గ్రామం మొత్తంలో 2 ఎకరాల స్థలం ఉన్నాయి, ఎకరా మంచి ఒక సమీకృతాన్ని ఒక 60-70 లక్షల కోటి రూపాయలు పెట్టి కట్టుకుంటే అందరికైతే కదా. అక్కడ ఒక పెళ్లిళ్ళు గానీ, ఒక మీటింగ్స్ గానీ, ఒక చిన్న చిన్న ఫంక్షన్లు గానీ ఎంత బాగుంటది. చిన్నది 5 లక్షలు పెట్టి కట్టుకుంటారు. అది వాళ్ళు కూర్చోనికి రాదు, ఏమి చేస్తారు. అన్రిజర్వ్డ్లో ఒక మామూలు సాధారణ వ్యక్తి, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ పోటీ చేసి గెలవగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది సార్? 100% వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది సార్? మీరు అంత ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, నిరాశ నిస్పృహలో ఉండద్దు. నేను నిరాశ కాదు, ఆశ కల్పిస్తున్నాను. ఇంకెంత కాలం అని 3 తరాలు పోయినాయి, అజ్జుడు అంటున్నాను ఇక్కడ. నీకు అది రాన్నాడు నీకు భారత్ నెంబర్ 1 ఎట్లయితుంది ప్రపంచంలో? అది కాదు. ఇక జస్ట్ అంటే పార్టీకి అనుకూలంగా ఉన్నారా, లేదంటే ఇంకో పార్టీకి దగ్గర ఉన్నారా? ఏంటి ఇక్కడ అసలు? అంటే పార్టీకి అయితే దూరంగా ఉన్నట్టుగా లోకనారెడ్డి పార్టీకి దూరం. నేను అట్లేం లేదు. పార్టీ రిజైన్ చేయలేదా? పార్టీకి చేసిన ఇంకో పార్టీలో చేరలే. అంటే ఇక్కడ కారణం ఏంది? ఇక్కడ నాకు చుట్టూ కొన్ని కట్టుబాట్లు అంటే ఇష్టం ఉండదు. స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటా. ఆ కట్టుదిట్టం చేసిన వాళ్ళు ఎవరు? ఇతరులు కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటా. రైట్. ఎవరే కానీ ఇక్కడ బాగుంది. నేను కట్టుదిట్టం చేసిన నేను అంటలేను కదా. ఇప్పుడు మనిషికి నచ్చనప్పుడు సో మీరే దూరం అయ్యారు. సో ఇక్కడ ప్రజల జీవన ఆర్థిక విధానం ఏమన్నా మెరుగైంది అనుకోవచ్చు? అది జడ్పీ చైర్మన్ చెప్పండి. నేను చూసినంత వరకు మెరుగైన వాళ్ళు ఉన్నారు, ఎన్నికైన కుటుంబం. ఉమ్మడి జిల్లాలో వలసవాదులు ఎక్కువ ఉండే. ఇప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంతే, వైద్యం ఉపాధి మెరుగుంది, ఉపాధి మెరుగే ఉంది. ఆ తర్వాత కరెంటు గాని, నీళ్లు గాని, వ్యవసాయం గాని ఇవన్నీ మెరుగే ఉన్నాయి. ఇన్ని ఉన్నా మళ్ళీ ఎందుకు ఇంకా అసమానతలు కానీ ఇంకా కూడా పేదరికం ఉంది అంటే వనరులను ఉపయోగించుకోవాలి. లిమిటెడ్ అయిపోతున్నాయి సార్. ఇక్కడ ఏమీ లేదు. ఏది ఇప్పుడు భారతదేశము వనరులు గల దేశము, కానీ ఆర్థిక సంపద అంతా లిమిటెడ్ గా కొంతమంది గుత్తేదారుల కబందాస్తాల కింద ఉన్నది. ఇది నిజమేది? అది ఓకే. అది నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక ఉద్యోగం కల్పించాలి. ఇలా ఒక టాటానో బిర్లానో లేదంటే ఎవరో అంతే అటు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఉన్నవానికి ప్రోత్సహించకపోతే 1,00,000 సంపద అనేది ఈ కార్పొరేట్లు లేకుంటే బ్యూరోక్రాట్స్ ఉన్నాయి. వాళ్ళ ఓన్ ఏం కాదు, అది ప్రజల నుంచి వచ్చినటువంటి సంపద. లేకుంటే షేర్ రూపకంగా ఎవడో పెట్టుబడి పెట్టేటట్టు, కానీ లాభార్జనకు పోయి వాళ్ళకి ఈ రోజు అది సొంతం కదా, ప్రజల షేర్స్ కదా. అయితే ఎవరో నడపాలి కదా. ఇది రష్యాలదే ఉంది, చైనాలదే ఉంది, అమెరికాలదే ఉంది, భారతదేశంలో లేదు. కానీ అందులో పూర్తిగా వాటాదారులుగా ఉంటే ఇంకా బాగుంటుందేమో. అందుకని నేను ఏమంటున్నా, మనకు అవకాశాలు ఉన్నాయి, ఉపయోగించుకుంటలేరు. ఎక్కడ వీళ్ళు అనుకుంటే ఈ విద్య గానీ వైద్యం గానీ అవకాశాలు సాధ్యమవుతుంది. వీళ్ళు ఎవరైనా చేస్తుంటే ఎవరైనా అడ్డుపడుతుండ్రా? లేదు. ఫస్ట్ వీళ్ళు ఆ ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం అనేది తప్పు. రైట్. అవి సంక్షేమ పథకాలు
అవి తప్పు లేదు. ఇది ఎంతకాలం సంక్షేమం? అంటే ఇప్పుడు ఎంతకాలం సంక్షేమం? ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా తప్పు లేదు, కానీ ఎక్కడ నష్టపోతుంది తెలుసా ప్రజలు? అర్హత లేని వాళ్ళక. నీవు ఏది చెప్పినావో అదే రోజు నువ్వు సంతకంగా చేస్తే వాని పని వాడు చేసుకో, అంతే. ఇప్పుడు మీ ముందు నా కర్తవ్యం ఏంటి చివరిగా చెప్పండి. నేను ప్రజా జీవితంలోకి వచ్చిన. ప్రజా జీవితంలో ఎంటర్ అయినప్పుడు మనం బడుగు బలహీన వర్గాలు, పేదలు, రైతులు, మహిళలు, అభాగ్యులు, అనాథలు అనేక మంది మన దృష్టికి వచ్చారు. ప్రభుత్వం లెవెల్ చేయాల్సిందంతా కూడా డిపార్ట్మెంట్ పరిచయం చేయడం. ఆ డిపార్ట్మెంట్ల వల్ల ఇంకా అభివృద్ధి కూడా కాలేదు, మనం వీలైనంత వరకు ముందుకెళ్ళాడు. కానీ ఇంకా చేయాల్సిందే ఎక్కువ ఉంది, ఇంకా చేయాల్సి ఎక్కువ ఉంది, చేసిందే చాలా తక్కువ ఉంది. మన దృష్టికి వచ్చినాయి, కానీ వాళ్ళని తీర్చడం వల్ల మాత్రం అనుకున్నంత చేయలేకపోయినాం. అది చేయాలంటే మనం పవర్ ప్రతి మనిషి కోరుకుంటాడు, కానీ ఆ పవర్ ఆ డబ్బులు ఖర్చు పెట్టి అది తీసి అదంతా చేయడం, ఆ చెత్త చెదారు రాజకీయాలు నాకైతే ఇష్టం అయితే లేదు. అంటే మరి ఇప్పటితో ఆపుతా మరి నేను రాజకీయాల్లో వదిలేద్దాం. అంటే రాజకీయాలు ఉండాలనుకున్నా పార్టీ అవకాశం ఇస్తేనే కదా అయ్యేది. దుర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నేను, రేపు మళ్ళా పోటీ చేస్తాం అనుకున్నా, మళ్ళీ అవకాశం ఇస్తేనే ఇస్తే అంటే ఫస్ట్ ఈ రిజర్వేషన్ ఇటుంటావే, ఈ కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక రిజర్వేషన్ చేంజ్ అయితే తెలియదు. కేసీఆర్ అయితే రెండు దఫాలని చెప్పి రెండు దఫాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తే తెలియదు. సర్పంచ్ ఎవరైతారు, జెడ్పీటీసీ ఎవరైతారు, ఈ జెడ్పీ రిజర్వేషన్ మళ్ళీ వేరే పోతే మాత్రం అంతే. మళ్ళా ఈ మండలు వేరే పోతే మళ్ళా ఆ రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన మళ్ళా ప్రజలు ఓటేసి గెలిపిస్తేనే కదా. నేను మాత్రం ఒకటి నిర్ణయించుకున్నాను, సహకరించి సంపద సృష్టించే శక్తి నాకు ఉందని నేను అనుకుంటున్నాను. రెండు సెక్టర్లు ఉన్నాయి కదా, అబ్బాయి కొట్టించారు, అమ్మాయి కొట్టించారు, అల్లు కొట్టించారు. సంపద ద్వారా నేను కూడా కొంత ఆర్గనైజేషన్ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఏదైనా స్వచ్ఛంద సంస్థ, రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు, అవకాశాలు లేకుంటే నెక్స్ట్ ఇంకో ఆర్గనైజేషన్, దాంట్లో విద్య, వైద్యం, సామాజిక అంశాలు, యువత, మహిళలు చైతన్యం, దాంట్లో మేము ఒక టీం వర్క్ చేయాలని కూడా అనేక సందర్భాల్లో కూడా మేము అనుకున్నాం. సో దానికి అడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇంకోటి పొజిషన్లో ఉన్నా కానీ అడుగులు పడతాయి, అంతే కదా. పొజిషన్లు ఉన్నా అవే అడుగులు, పొజిషన్ లేకున్నా అవే అడుగులు. సో చివరిగా కొత్త ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ఇంతకాలము ఇంకా ప్రజలను ఈ చేతబట్టి ప్రభుత్వ అపన్నాస్తం కొరకు ఎదురు చూడాలి. ఓకే, అంటే వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళు కూడా మళ్ళీ ఇట్లనే చేతి పట్టుకోవాలి. ఓ దిక్కు సంక్షేమాలు అన్నాను, ఎప్పుడు ఉచితం అనద్దు. అవి సంక్షేమం అంటే ఒకేసారి ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఇది సంక్షేమం, అది ఉపాధి. అది ఉపాధి, అది కరెక్ట్, అవునే కదా. అంతేకాని నెల నెల నీకు పడతలేదా ఏంది ఇది? అయితే కొడుకులు ఏం చేస్తున్నారు? నేనేమంటున్నా, ఒక దిక్కు ఈ సంక్షేమ పథకాలు ఉండాలి, ఎస్. ఒక దిక్కు ఈ వీటి మీద ఆధారపడకూడదంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెంచాలి. అప్పుడు కదా ఇది పోయేది, ఇది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఒక కుటుంబం దాంట్లో చదువుకున్నటువంటి యువకుడు ఒక 50,000 నెలకు సంపాదించాడు, అప్పుడు ఏమైతుంది? నీవి పింఛన్ కాదు, అంతే కదా, వాళ్ళ తల్లిదండ్రులు సాగుతాడు, అంతే. ఆదర్శంగా ప్రాణం చేయాలి. నీవిచ్చే ఉచితానికి ఆశపడడు. ఇక్కడ ఏమైతుంది? మా ప్రభుత్వం ఇంత ఇస్తుంది, మేము 3,000, మేము 4,000, ఏంటి ఇది? అంటే పార్టీలు కూడా వేలం పాట వాడుతున్నాయి అన్నట్టు ప్రజలతోని. మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని, అంటే ప్రతి మనిషి సగటున ఎంత సంపాదిస్తారు, రైట్, ఖర్చు ఎంత పెడుతున్నాడు. అయితే భారతదేశంలో సగటు సంపాదన దాదాపు అంటే 70% పైబడే ఖర్చే. వచ్చేది 10,000 వచ్చాయనుకోండి, 12,000. ఏమైతుంది? ఈ సంపద అనేది పెరగాలి, ఇది పెరుగుతలేదు. ఇది పెరగనంతసేపు వాడు ఈ యొక్క ఏమంటారు, ఉచితం అంటారా, సంక్షేమం అంటారా, దాని మీదనే ఆధారపడుతున్నాడు. ప్రతిదాన్ని కూడా డబ్బు ఇచ్చి కొంటాడు, ఎలక్ట్రిసిటీ కొంటాడు, అంతే. రేపు రాబో కాలంలో అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అనగానే మీరు సంక్షేమం ఇవ్వండి, ఉచితాలు ఇవ్వకండి. మనిషి ఆశాజీవి. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నంత నమ్మకస్తులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, కానీ నమ్ముతారు, చేస్తాము. ఈ నమ్ముకుంటూ సార్ ఎప్పటికీ నమ్ముకుంటూ వచ్చే ఓట్లేస్తారు కదా, మోసం చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంతా. అదే ఎక్కువ ఉన్నది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రోజులు ఎక్కువ రోజులు నడవవు, తక్కువ ఉన్నాయి, దగ్గర పడే అంటారు. అందరికి ఇంకా విద్య మొత్తం. సో ఇదండి, ఆ దాదాపు కుల్ల మాడుకున్నాము సార్తోని. మ్యాక్సిమమ్ మీకైతే పూర్తి స్థాయిలో ఆ మనుషుల మాట కావచ్చు, ఇక్కడ పవర్ అండ్ పాలిటిక్స్ పూర్తిగా మీకైతే అందించగలిగాము అని మేము కూడా సంతృప్తి పడుతున్నాం. చూద్దాం రాబో కాలంలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఈ వైపు కాదు, ఈ వైపు ఆలోచించండి. చాలా తేడా ఉన్నది దీనికి ఆలోచించండి. సార్ నమస్కారం.